హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా బిగ్ బాస్లోకి వస్తే నిన్న వచ్చేసి నిన్న కాదండి, మొన్న వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయింది. బిగ్ బాస్ లవర్స్ అందరికీ కూడా ఆ, ఆ, మంచి ఎంజాయ్మెంట్ అనమాట. నాకు కూడా, ఎందుకంటే నేను బిగ్ బాస్ చూస్తూ ఉంటాను కాబట్టి. మన ఫస్ట్ వీడియోలో వచ్చేసి సెలబ్రిటీస్ ఒక గ్యాంగ్ కదండి, నెక్స్ట్ వచ్చేసి కామనర్స్ ఒక గ్యాంగ్. ఈ రెండు గ్యాంగ్లో కూడా నాకు కొంచెం బాగా అనిపించింది ఎవరంటే, ఒకళ్ళు కొంచెం ఇమానియల్, నెక్స్ట్ వచ్చేసి ఆ, తను ఉంది కదా, తను ఉన్నాడు కదండి, అదే మాస్క్ మనీష్. నెక్స్ట్ ఇంకొక అతను వచ్చి ఆర్మీ అతను, పవన్ అనే అతను. నెక్స్ట్ ఇంకొక వచ్చి హరీష్ అనే అతను. వీళ్ళు ఏంటంటే అండి, కొంచెం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ జరిగిన కొంచెం కామెడీ ఏంటంటే, అందరూ మంచోళ్ళలాగా అనిపిస్తున్నారు, కానీ అసలు బిగ్ బాస్ అంటేనే రియల్ క్యారెక్టర్ అనేది ఎంత నటించినా కూడా ఆ క్యారెక్టర్ అనేది బయటపడుతుంది. కాబట్టి వీళ్ళేంటంటే అగ్ని పరీక్ష పాస్ అయిన వాళ్ళకి ఏం చేశారంటే హౌస్ ఇచ్చారనమాట. ఇంకా మిగతా వాళ్ళు బయట గార్డెన్ ఏరియాలో ఉంచారు. గార్డెన్ ఏరియాలో ఉంచినప్పుడు డిస్కషన్ ఏం జరిగిందంటే, లోపలికి వస్తున్నారనమాట. గార్డెన్ ఏరియాలో ఉన్న వాళ్ళు లోపలికి రావగానే బిగ్ బాస్ ఒకటే అనౌన్స్ చేశారు, మీరు లోపలికి రావద్దండి, బయటే ఉండండి, ఫుడ్ కూడా తీసుకోవడానికి ఇల్లేదు, తినడానికి ఇల్లేదంటే. ఇంకా అప్పటికి భరణి వచ్చేసి, నేను కొంచెం పెట్టమంటావా ఇమానియులకి బిర్యానీ అని అలా అడుగుతున్నాడు అనమాట. కానీ బిగ్ బాస్ ఒకటే అనౌన్స్ చేశారు, మీరు అందరు బయటకు వెళ్ళాల్సిందే, ఆ ఫుడ్ కూడా ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అన్నట్లు అనౌన్స్ చేశారు. దానికి వీళ్ళు వేరే లెవెల్లో అందరూ కూడా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఎవరికి వాళ్ళే. అంటే ఎలా పెర్ఫామ్ చేస్తున్నారంటే, మీరు తినేసేయండి. ఇంకా హరీష్ అయితే తను నోటికాడ కూడు లాక్కున్న, అది కొంచెం జెన్యున్గా అనిపించిందండి. ఇంకా మిగతా వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు పెర్ఫామ్ చేస్తే మేము చేయమన్నట్లు బాగా ఎరగదీస్తున్నారనమాట. అది ఎలా అంటే, మేమే తీసుకుంటాం పనిష్మెంట్, బిగ్ బాస్ ఏమి ఇచ్చినా కూడా మేమే తీసుకుంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అని ఫుడ్ ఇస్తున్నారనమాట. కానీ బిగ్ బాస్ ఇవ్వడానికి వీల్లేదన్నట్లు మాట్లాడుతున్నారు. దానికి తనుజ వచ్చేసి, అందరికీ ఫుడ్ లేకుండా చేస్తే ఏమవుతుంది అని అందరినీ